గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నాన్న వాళ్ళ లైన్లో ఉన్నాను, నన్ను ఒక్కసారి మాట్లాడండి నాన్న. ఆనంద్ గారు, మీరు సైలెంట్ గా లైన్లో వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు అలా టీవీ సౌండ్ తప్ప ఇంకేది ఉండేది కాదు నాన్న. ఈ ప్రోగ్రాం గనక ముఖ్యంగా వర్కింగ్ చేసే మహిళ గనక చూడగలిగితే చూడగలిగితే దీన్ని లైఫ్ ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలని అర్థమైంది. మా తల్లిదండ్రుల్ని కలపండి అని చెప్పేసి నేను చిన్న ఉన్నప్పుడు అమ్మ నాన్న మాట్లాడకపోవడం చూసి ఎందుకు మాట్లాడట్లేదు అమ్మా అంటే అది 18th బర్త్డేనా అయిపోయిన వెంటనే కూర్చోబెట్టి అమ్మ నాన్న మేము విడిపోవాలనుకుంటున్నాము అని అన్నారు. మీరే ఎలాగైనా మా అమ్మ నాన్నకు ఒక్కసారి మాట్లాడండి సార్. సో కావ్య వాళ్ళ మీ parents అమ్మా తో- నాన్నలతోని ఏమన్నా మాట్లాడినావా అమ్మ ఈ ప్రోగ్రాం గురించి? లేదు సార్, నేనేం మాట్లాడలేదు వాళ్ళతో. మరి ఇప్పుడు నువ్వు మాట్లాడకుండా రపక్కన ఫోన్ కలిపేస్తే వాళ్ళు hurt చదువుకున్న అవుతారేమో. వ్యక్తులు కదా, హర్ట్ అవుతారు, మా మీద కూడా సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదే సమస్య వేరే వాళ్ళు మీకు వచ్చి చెప్తే మీరేం చెప్తారు సార్? నమస్తే నాగేశ్వర్జీ. సమస్య కావ్య అని మనకి ఒక అమ్మాయి వాట్సాప్ మెసేజ్ చేసిందండి. మా తల్లిదండ్రులు విడిపోతున్నారు, దయచేసి కలపండి, ఇమీడియట్గా నాగేశ్వర్ గారితో మా పేరెంట్స్ని మాట్లాడించండి అని చెప్పి ఒక 18 ఏళ్ళ అమ్మాయి కావ్య మనకి మెసేజ్ చేసిందండి. ఇమీడియట్గా ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. ఆ పాప బాధ ఏంటి, అసలు ఎందుకు ఇక్కడ దాకా వచ్చింది సిచ్యువేషన్ అనేది ఒక్కసారి మీరు మాట్లాడితే మనకు అర్థమవుతుంది. తప్పకుండా కాల్ చేస్తాను. హలో, హలో, నమస్తే అండి. కావ్య గారా మాట్లాడేది? అవును కావ్యనే మాట్లాడుతున్నా. నేను జయానండి, ఐడ్రీమ్ మీడియా నుంచి మాట్లాడుతున్నాను, అందమైన ప్రయాణం ప్రోగ్రామ్ నుంచి. మేడం, సారీ మేడం, యాక్చువల్ గుర్తుపట్టలేదు. పర్వాలేదమ్మా. కావ్య మెసేజ్ పెట్టింది మీరే కదా? నేనే మేడం. నాతో పాటు అడ్వకేట్ పూజారి నాగేశ్వర్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అమ్మా, బాగున్నావా? బాగున్నాను సార్. చెప్పు నాన్న, మీరు ఏదైతే మెసేజ్ పెట్టారో అది సార్కి క్లియర్ గా మాట్లాడండి, చెప్పండి. యాక్చువల్లీ నాకు మొన్నే 18 years క్రాస్ అయ్యాయి. ఓకే. సో మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి చాలా బాగుండేవారు. నాకు మొన్న 18 years వచ్చేంత వరకు కూడా వాళ్ళు కలిసి మెలిసి చాలా బాగున్నారు. నాకు ఇష్టమైనవన్నీ కొనిచ్చేవారు. అది ఉన్నట్టుండి సడన్ గా నా బర్త్డే అయిపోయిందో లేదో నెక్స్ట్ డేనే అమ్మ నాన్న ఇద్దరు కూర్చొని మేము విడిపోవాలనుకుంటున్నామని చెప్పేశారు. ఏంటమ్మా ఇన్ని రోజులు బాగానే ఉన్నారు కదా, ఇప్పుడేంటి సడన్ గా నన్ను వదిలేయాలనిపించింది, మీ ఇద్దరు ఎందుకు ఇట్లా డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే, అవన్నీ నీకు అవసరం లేదు, నువ్వు చిన్న పిల్లవి, మేము నిర్ణయం తీసేసుకున్నాము అని అంటున్నారు. కానీ వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. అమ్మ నాన్న ఒకే ఇంట్లో ఉంటారు, అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళిద్దరు మాట్లాడుకోరు. ఎందుకు మాట్లాడుకోవట్లేదు అని నేను ఎంత ట్రై చేసినా కానీ వాళ్ళు చెప్పరు, అడిగినా కానీ మాట్లాడడానికి కూడా ట్రై చేయరు. సరే నేనైనా ఏదో నవ్విస్తూ వాళ్ళని కలపడానికి, వాళ్ళతో మాట్లాడించడానికి ట్రై చేసినా కానీ వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఉన్నట్టుండి ఈ డెసిషన్ తీసుకునేసరికి నేను తీసుకోలేకపోతున్నాను. మీరే ఎలాగైనా వాళ్ళని కలుపుతారేమో అని చెప్పి ఇలా మేడం కి మెసేజ్ చేశాను. తప్పకుండా అమ్మా, తప్పకుండా 100% కలుపుదాము. దానికంటే ముందు నాకు కొన్ని డీటెయిల్స్ ఏమైనా చెప్పగలుగుతావా అమ్మా? చెప్తాను సార్. మీకు ఏమైనా సిబ్లింగ్స్ ఉన్నారా? మీరు ఒక్కరే అమ్మాయి అమ్మా? నేను ఒక్కదాన్నే. ఓకే. పేరెంట్స్ ఏం చేస్తుంటారు? అమ్మ వచ్చేసి స్కూల్ ప్రిన్సిపల్, అమ్మ కూడా లెక్చరర్. ఓకే, ఇద్దరు మంచి స్టడీ ఫీల్డ్ లోనే ఉన్నారు. అవును అవును. మరి సమాజానికి మంచి యువతను తయారు చేసిన ఇద్దరు తల్లిదండ్రులు వాళ్ళే సక్రమంగా లేకపోతే ఎట్లమ్మా? కానీ ఎక్కడ సమస్య వచ్చింది, ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఇంట్లో కూడా నాతో ఇద్దరు నవ్వుతూనే మాట్లాడుకుంటారు. ఇప్పుడు వరకు చిన్న పిల్ల, ఇంకా మేజర్ అయిపోయింది కదా తను అని ఏమన్నా డిక్లేర్ చేద్దామని అట్లా ఏమన్నా అనుకుంటున్నారేమో కదా? ఉండొచ్చు కదండి. ఎందుకంటే మరి ఎగ్జాక్ట్లీ 18 years కాగానే ఆ డిసిషన్ ప్రకటించారు అంటే వాళ్ళు కూడా ఆమెకి 18 years రావాలా, మేజర్ కావాలా అని కూడా ఉండొచ్చు.
అసలు ఇంతవరకు ఎలాంటి సమస్యని మీరు చూడలేదా కావ్య వాళ్ళిద్దరి మధ్యన? నా ముందైతే చాలా బాగుండేవారు, కానీ వాళ్ళ మధ్య ఉన్నది ఏంటంటే మాట్లాడుకోరు. అంటే మొత్తానికే మాట్లాడుకోరా లేకపోతే అప్పుడప్పుడు మాట్లాడుకుంటారా? నా మ్యాటర్ వచ్చేసరికి వాళ్ళిద్దరు మాట్లాడేవారు, కానీ వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకునేవారు కాదు అసలు. వాళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ లేదు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకోకుండా ఎలా సాధ్యం నాగేశ్వర్ గారు? అసలు రోజు ఎలా గడుస్తుంది ముందుకి? కరోనా తర్వాత 40-50 దాటిన తర్వాత డైవర్స్ తీసుకోవడాన్ని, ఆ ట్రెండ్ ని మనం గ్రే డైవర్స్ అంటున్నాం. అంటే వాళ్ళు తెల్లవాళ్ళు తీసుకుంటారు దాన్ని. ఎందుకంటే అక్కడ 40 years తర్వాత వాళ్ళకు జుట్టు తెల్లబడుతుంది, అంటే గ్రే కలర్ కి వచ్చేస్తుంది. ఆ టైంలో తీసుకునే డైవర్స్ గ్రే డైవర్స్ అంటారు. ఓకే. సో ఆ ట్రెండ్ ఇండియాలో చాలా, ఇప్పుడు కరోనా తర్వాత ట్రెండ్ చాలా పెరిగిపోయింది. ఆ రోజులలో చేసిన పెళ్లిళ్ళన్నీ బలవంతంగా చేసిన పెళ్లిల్లో, వీళ్ళకి ఇష్టానికి వ్యతిరేకంగా చేసిన పెళ్లిల్లో అట్లా వీళ్ళంతా కాంప్రమైజ్ అయిపోయి బతికింది పిల్లల కోసం. ఓకే. ఒక్కసారి పిల్లలు సెటిల్ అయిన తర్వాత అమ్మ ఇక మాకు బాధ్యతలు ఏం లేవు, ఇక నేను కలిసి ఉండలేను, ఖచ్చితంగా డైవర్స్ తీసుకోవాల్సిందని వచ్చేవారి సంఖ్య చాలా పెరుగుతుంది ఇండియాలో. మీ అమ్మా నాన్నలతోని ఏమన్నా మాట్లాడినావా అమ్మ ఈ ప్రోగ్రామ్ గురించి? లేదు సార్, నేనేం మాట్లాడలేదు వాళ్ళతో. మరి ఇప్పుడు నువ్వు మాట్లాడకుండా పక్కన ఫోన్ కలిపేస్తే వాళ్ళు చదువుకున్న వ్యక్తులు కదా, హర్ట్ అవుతారు, మా మీద కూడా సీరియస్ అయ్యే అవకాశం ఉంటది. పర్సనల్ విషయాలు కదా అమ్మ, పర్సనల్ విషయాలు మాట్లాడాలనుకున్నప్పుడు చాలా మంది అఫెండ్ అవుతారు. అది అందరి జీవితాలలో ఉన్నాయే, కానీ చెప్పుకోవడానికి అఫెండ్ అవుతారు. లేదు, నేను డెఫినెట్లీ కలుపుతాను, నేను కల్పనని చెప్తాను లేను, కానీ ఒకసారి వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇట్లా నాగేశ్వరరావు పూజారి సార్ కొని మా మేడంకి అప్రోచ్ అయ్యాను, వాళ్ళిద్దరు ఒకసారి మాట్లాడుతున్నారని ఒక పర్మిషన్ తీసుకుంటే మనకు కొద్దిగా ఈజీ అవుతుంది మాట్లాడడం కూడా. ఎందుకంటే వాళ్ళకి బ్రెయిన్ మ్యాపింగ్ అంటారు దాన్ని. నువ్వు పక్కన కాల్ చేస్తే యాక్సెప్ట్ చేయరు. ఒక పని చేయమా కావ్య, మేము ఒక 10-15 minutes అయినా ఉంటాం, వెయిట్ చేస్తాము. మీరు ఒకసారి అమ్మతో నాన్నతో మాట్లాడి మళ్ళీ మాకు కాల్ బ్యాక్ చేయండి. ఓకే అమ్మా, రైట్. థ్యాంక్ యూ అండి. ఇందాక చెప్పాను కదా నేను, జయ మేడం నాగేశ్వరరావు సార్ లైన్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడమ్మా. ఓకే ఓకే. నమస్తే అమ్మా, వాణి గారు. అమ్మా నమస్తే. నమస్తే అండి. నమస్తే. నాతో పాటు అడ్వకేట్. నమస్తే సార్. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నాను సార్. ఆరోగ్యం అంతా బాగుందా అమ్మా? బాగుంది సార్. నేను బాగున్నా అమ్మా. మీరు ఏమైనా డిస్కస్ చేసే క్రమంలో మీరేం దాన్ని వేరే రకంగా ఏం తీసుకోకండి, ఎందుకంటే ఒక సమస్య. అదే నేను చెప్తాను మీకు డెఫినెట్లీ. ఎందుకు అంటే ఏంటంటే ఇక ఆమెకి ఎవరు చెప్పుకోవడానికి లేక ఎవరో ఒకళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి ఆమె మాకు కాల్ చేయడం జరిగింది. సో దాంట్లో ప్రధానమైన సమస్య ఏంటంటే మీరు మీ హస్బెండ్ విడిపోవాలని డిసైడ్ చేసుకున్నారు అనే విషయాన్ని 18th బర్త్డే రోజు చెప్పారు అని చెప్పేసి కావ్య చెప్తున్నది. అది ఆమెకు షాకింగ్ ఉంది, ప్లస్ ఆమె జీర్ణించుకోలేకపోతుంది, చాలా బాధలో ఉంది. ఆమె నిస్సహాయక స్థితిలో ఉండి ఏం చేయాలో అర్థం కాక మమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. సో మేమే సజెషన్ చేసినాం ఏంటంటే మమ్మీ డాడీ పర్మిషన్ తీసుకో, ఒకసారి మాట్లాడితే ఏమైనా సమస్య చెప్పగలిగితే దాన్ని సాల్వ్ చేద్దామని చెప్పానండి. దాని గురించి మాట్లాడదామనే కాల్ తీసుకున్నాం. అమ్మ, బలమైన కారణాలే ఉండొచ్చు, బట్ థర్డ్ పర్సన్ ద్వారా వెళ్తే ఇంకొకరికి చెప్పుకుంటే ఒక సొల్యూషన్ రావచ్చు కదా, అది మా ఆలోచన అంతే. అదే మాకు మ్యారేజ్ అయ్యి ఒక 20 years అయింది సార్. ఒక 2 years తర్వాత పాప పుట్టింది. ఆయన ప్రైవేట్ స్కూల్లో ప్రిన్సిపల్ గా చేస్తున్నారు. అయితే పెళ్ళైన దగ్గర నుంచి చిన్న గొడవలే ఉండేవి. ఎక్కువ వాళ్ళ అమ్మ నాన్న వస్తుండే వాళ్ళ ఇంటికి. నేను ప్రైవేట్ జాబ్ కదా నాది, టీచింగ్. అయితే వాళ్ళు వచ్చినప్పుడల్లా సెలవు పెట్టేసి ఉండమంటారు ఇంట్లో. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చి 4 రోజులు ఉంటే అదొక దారి. ప్రతి నెల ఒక 15 రోజులు ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉంటే నేను సెలవు పెట్టి ఎలా ఉంటాను సార్? చదువుకున్నాను, నేను బీడీ చేశాను. అయితే నాకు జాబు ఇష్టం, నాకు చేయడం. సెలవు ఎలా ఇస్తారు చెప్పండి ప్రైవేట్ స్కూళ్ళలో? వాళ్ళు వచ్చినప్పుడు ఇంట్లోనే ఉండేసి వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళ దగ్గర ఉండి అమ్మ నాన్న చూసుకో అంటే అది అవదు కదా. నాకు అది నచ్చలేదు సార్. అట్లా ఇప్పుడు వచ్చారు, బానే ఉంటారు వాళ్ళు, అంటే చేసుకోగలరు వాళ్ళు. అలాంటప్పుడు నేను ఇంటి దగ్గర ఉండి నేను చేయాలనేసి అదొక గొడవ పెట్టుకునేవాళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడల్లా ఇది జరుగుతుండేది. సరే అయిపోయింది, అలా జరుగుతా ఉంది. మాకు పాప పుట్టింది. 2 years తర్వాత పుట్టే పాప ఈ గొడవల్లో ఇట్లా అవుతుండగా మళ్ళీ సెకండ్ ఇంకొక పాప కావాలని ఇంకొకళ్ళు బేబీ ఎవరైనా
సరే, ఎవరు? అదే. కావాలని అంటుండేవాళ్ళు. సెకండ్ ప్లాన్ చేద్దాం అనేసి. అంటే నేను ఈ పాపని బాగా ఒకళ్ళే అయినా నేను బాగా పెంచుకోవాలి, తనకి అన్ని చూడాలి మంచిగా. ఇంకా నాకు రెండో ప్లాన్ లేదు సార్. అదంటే దాని దగ్గర ఒక గొడవ అదైపోయింది. తర్వాత నాకు శాలరీ వస్తుందా, దాని నుంచి అన్ని లెక్కలు కావాలి. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పాను సార్, మేము చాలా పూరు, అమ్మోళ్ళు నన్ను ఎంతో కష్టపడి వాళ్ళకి తిని తినక నన్ను చదివించారు సార్. అలాంటప్పుడు నేను తమ్ముడు ఉన్నాడు, వాళ్ళకంటూ అసలు ఏదీ లేదు సార్. వాళ్ళు ఏదో నాన్న ఏదో పని చేసేవాళ్ళు అప్పట్లో, తినటం కూడా కష్టం అనమాట వాళ్ళకి. అలాంటిది మమ్మల్ని ఇచ్చేసినప్పుడు నాకు అమ్మ నాన్నకి నేను సెటిల్ అయిన తర్వాత నేనే చూసుకోవాలని నాకుంది అమ్మ నాన్నని. అప్పుడు నా శాలరీలో నేను వాళ్ళకి కొంత అమౌంట్ పంపిస్తానని ఫస్ట్ చెప్పాను సార్. నేను చెప్తే అలా ఎలా కుదురుతుంది, పెళ్ళైన తర్వాత అలాంటి ఏం కుదరవు, మొత్తం మన ఫ్యామిలీకి సంబంధించింది ఇది, ఇవ్వడానికి వీల్లేదన్నారు సార్. అన్న తర్వాత ఇక నేను మార్చేసుకున్నాను సార్. నేను తనకి ఇంకా ఏం లెక్కలు చెప్పకూడదు, ఎందుకంటే నేను నా వాళ్ళు పెట్టుకోవాల్సిందే, వాళ్ళకి వేరే దారి లేదు నేను తప్ప. అలాంటప్పుడు నేను నన్ను లెక్కలు అడగద్దని చెప్పేశాను సార్. నా ఇంట్లో చూడాల్సిన బాధ్యత అంతా నీదే, నా శాలరీ మాత్రం లెక్కలు అడగడానికి వీల్లేదు, ఎందుకంటే నేనేం దుబారా చేయట్లేదు, కానీ నా తల్లిదండ్రులు మాత్రం నేను చూసుకోవాలి. వాళ్ళకి మా తమ్ముడు చదువుకుంటున్నాడు సార్, చెప్పాను కదా, వాళ్ళకంటూ ఏమీ లేదు. నేను ఏదన్నా కాస్త అమౌంట్ పంపిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, అందుకని నేను అది మాత్రం అడగడానికి వీల్లేదని చెప్పాను సార్. అయితే ఇంక ఇవన్నీ ఆయనకి నచ్చట్లేదు, నేను చెప్పినట్టు వింటలేదు, నా మాటే వినాలి అని. ఇంకా అది ఇవంతా రోజు గొడవలు సార్. పాప 2 ఏళ్ల తర్వాత నుంచి ఇదే రోజు గొడవలే. ఇంకా నేను అప్పుడే డిసైడ్ అయిపోయాను సార్, ఇంకా ఇది అవ్వదు, పాపని నాతో నేను చేసుకుందాము, విడిపోదాం అనేసి డిసైడ్ అయ్యాను సార్. అయితే చిన్నపిల్ల అదంతా ఏడుస్తున్నా, నవ్వుతున్నా, చిన్నపిల్ల అదంతా బాధ అనిపిస్తుంది. అరే పాపకి తండ్రి ఎవరో ఒకళ్ళమే ఉంటాం కదా, నా దగ్గర పెట్టుకుంటే నేనే ఉంటాను, తండ్రి ఉండడు. పిల్ల అలా పెరిగితే సమాజంలో అది కరెక్ట్ కాదు కదా, ఇద్దరు ఉండాలి, తల్లిదండ్రులు ఇద్దరు ఉండాలి పాప. కానీ ఇంకా నేను మాట్లాడా ఏమంటే, ఇలా కాదు, ఒకే ఇంట్లో ఉందాము, పాపని పెంచుకున్నాం పెద్ద అయిందాక, దానికి ఒక 18 ఏళ్ళు వచ్చినాయి అంటే దాన్ని అన్ని తెలుస్తాయి కదా తనకి. దాని అప్పుడు పెద్ద మెచ్యూర్ మైండ్ అంతా సెట్ అవుతుంది, పెద్ద పాప అవుతుంది కదా. ఇంకా అప్పుడు అప్పుడు మనం విడిపోదాము, ఇంకా మన అవసరం లేదు, తనకి అవసరం లేదు కాబట్టి ఆ టైంలో ఇంకా తను బ్రతకగలదు అని ఉంటది కాబట్టి అప్పుడు విడిపోదాం మన ఇద్దరు అనేసి మేము అప్పుడే డిసైడ్ అయ్యాను సార్. అలా అయ్యాము. కానీ అప్పటి నుంచి కూడా మేమిద్దరం ఇంట్లో మాట్లాడుకోవడం, ఏదైనా అవసరం ఉంటే అంతవరకే గాని ఇంకా మా ఇద్దరి మధ్యన ఏమీ లేదు సార్ రిలేషన్ అనేది. తన దారి తను ఉంటారు, నా దారి నేను ఉంటాను. మా పాప కోసం నేను 2 రోజులు ఇట్లా కలిసి ఉన్నాం. మీరు పెట్టిన కండిషన్ కి ఆయన అప్పుడు ఒప్పుకున్నారండి? ఒకే రూఫ్ కింద ఉందాము, పాప కోసం ఒప్పుకున్నారు. పాప అంటే తనకు చాలా ఇష్టం. సో అంటే ఇంకా ఇద్దరు సింగిల్ గానే అట్లనే ఉండిపోతున్నారు, ఆయన అదరగా ఇంకేమీ లేదు, ఇంకా ఏమీ లేదు. మంచి వ్యక్తి సార్, క్యారెక్టర్ పరంగా మంచి ఆయన. అప్పుడు డిసైడ్ అయిన దానికి ఈ 18 ఏళ్ళు అంటే పాపకు 2 ఏళ్ళు అంటే పోయి 15 ఏళ్ళు కలిసి ఉన్నా కూడా 18వ సంవత్సరానికి ఆ డిసైడ్ అయిన దానికి కట్టుబడి ఉన్నారు ఇంకా మీ ఇద్దరు. అవునండి. మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు? తను ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు తన అమ్మ నాన్నని తమ్ముడు చూసుకునే స్టేజ్కి వచ్చాడా? పర్వాలేదు, వచ్చాడు. ఇప్పటికీ మీరు సపోర్ట్ చేస్తున్నారా పేరెంట్స్ కి? నేను అమ్మ నాన్న మాత్రం నేను చూసుకుంటానండి. కొంత చూసుకోవటం అంటే ఫైనాన్షియల్ గా. మీ అమ్మా నాన్న చూసుకోవటానికి మీ అన్నో తమ్ముడో ఉన్నారు కదా అనే క్వశ్చన్ ఇటు నుంచి వస్తుంది. ఈ అమ్మాయి ఏమంటది, ఓకే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో సమానంగా నన్ను పెంచారు కదా, నన్ను చదివించారు కదా, నాకు పెళ్లి చేశారు కదా, నాకు ఉద్యోగం ఉంది, నేను సంపాదిస్తున్నాను కదా, నేను ఇవ్వాలని ఈ అమ్మాయి అంటుంది. అదే ప్రాబ్లం చాలా మనకు ఎందుకంటే కల్చరల్ ఇష్యూస్ మారినాయి కాబట్టి ఆమె గత 15 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ సమస్య ఇప్పుడు ఆధునిక సమాజానికి కరెక్ట్ ఫిట్ అయ్యే సమస్య. అంటే ఈ ప్రోగ్రామ్ గనక ముఖ్యంగా వర్కింగ్ చేసే మహిళ గనక చూడగలిగితే దీన్ని లైఫ్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలని అర్థమవుతుంది. తర్వాత మరి ఆ పాప పరిస్థితి ఏంటమ్మా? తనకి పుట్టిల్లంటే ఎట్లాగా? మీరు ఈ వయసు వచ్చినా కూడా మీ అమ్మా నాన్నని మీరు చూసుకోవాలని మీరు కోరుకుంటున్నారు, సంతోషం. రేపొద్దున ఆ పాపకి ఎవరున్నారు? అమ్మని కానీ నాన్న కానీ ఒకరిని చూసుకోవాలా తను? అవునండి. మీరు అదే నేను అంటున్నా, మీరు ఇంత పెద్ద అయినా కూడా మీ పేరెంట్స్కి మీరు ఉండాలని కోరుకుంటున్నారు కదమ్మా వాణి గారు. రేపొద్దున కావ్యకి ఎవరు పేరెంట్స్ అంటే ఎట్లా? తనకి పుట్టిల్లంటే ఏంటి? మంచికి చెడుకి తను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి చెప్పుకోవాలి? లేదు మేడం, నేను ఇంతకన్నా ఏం చేయలేను.
వాణి గారు మనకు 3 సమస్యలు చెప్పారు మనకి. అవునండి. ఫస్ట్ది ఫ్రీక్వెంట్గా తల్లిదండ్రులు వచ్చిపోతున్నారు, సో నా జాబ్కి ఇబ్బంది ఏర్పడుతుంది, నాకు జాబ్ అంటే ఇష్టము చేయాలనేది ఒక సమస్య. రెండో సమస్య ఏముంటుంది, జీతం తెచ్చివ్వాలనేది, నువ్వు జీతం మాకే తెచ్చివ్వాలా, తర్వాత ఇవ్వాలనేది రెండో సమస్య. మూడో సమస్య ఉంది సెకండ్ బేబీ. ఇందులో నాకు తెలిసి 2 అవుట్డేటెడ్ అయిపోయి ఉంటాయి. అంతే కదండి. ఏది తల్లిదండ్రులను చూసుకోవాలనేది ఒకటి అవుట్డేటెడ్ అయిపోయి ఉంటుంది, రెండో పిల్లని కనాలి అనేది కూడా అవుట్డేట్ అయిపోయి ఉంటుంది. ఇక మిగిలిందల్లా జీతం. అంతే. నాకు తెలిసి ఇద్దరు కూడా స్టేబుల్ అయిపోయారు కాబట్టి ఆ జీతం కూడా పెద్ద సమస్య కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. ఈ 3 కూడా సమస్యలు కావని నేను అనుకుంటున్నాను. అదే నేను అంటున్నాను. వాళ్ళు అప్పటి నుంచి పెంచుకున్న ఏదైతే ఈ ఈగో కావచ్చు, లేకపోతే వ్యతిరేకత కావచ్చు, ఈ రకరకాల ఇష్యూస్ అవి పెరుగుకుంటూ పోయి వాటిని కంటిన్యూ అయిపోయినాయి. ఈ రకరకాల ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఇది ఇప్పుడైతే సమస్య కింద కాదు, ఈమె ఎదుర్కొన్నప్పుడు సమస్య. అది అక్కడనే అయిపోయింది, ఆ సమస్య దగ్గరనే అయిపోయింది. జీవితంతో పాటు సమస్యతో కూడా ప్రయాణం చేస్తేనే దానికి సొల్యూషన్ వస్తుంది. వీళ్ళు జీవితాన్ని సాగదీస్తున్నారు, సమస్యను అక్కడే పెట్టేసి. ఈ 15 ఏళ్ళు కూడా ఈ పాప కోసం ఎంత భరించాను కానీ ఇంకా నేను దాంతో ఉండడానికి మాత్రం నాకు మనసు రావట్లేదు మేడం. కానీ దాన్ని ఆ సమస్య నుంచి దాటి ఎక్కడికో వచ్చేసినావమ్మా. జీవితంలో ప్రపంచంలో ప్రతి ఒక్కరికి బాధ ఉంటది. ఆ బాధని మనం ఎంతో కాలానికి, ఒక్కొక్కరు 1 డేకి మర్చిపోతారు, ఒకళ్ళు 5 డేస్కి మర్చిపోతారు, ఒకళ్ళు 10 డేస్కి, ఒకళ్ళు 1 మంత్కి, ఒకళ్ళు 1 ఇయర్కి మర్చిపోతారు. మర్చిపోయి వాళ్ళ జీవితాన్ని వెళ్ళిపోతారు ముందుకి. అది మర్చిపోవటం ఒకటి, క్షమించటం ఒకటి. క్షమించడం అనేది ఇంకా చాలా పెద్ద విషయం. క్షమించే గుణం ఉన్న వ్యక్తికి జీవితంలో ఏ సమస్య రాదని చెప్తాను. సరే, క్షమించే అంత పెద్ద పదం కూడా వద్దు, ఒక్క మెట్టు మీరు తగ్గండి ఆడపిల్ల కోసం. ఖచ్చితంగా వాళ్ళు 100% తగ్గుతారు. ఎందుకు అంటే వాళ్ళకి ఆ పాప అంటే ఇష్టం కాబట్టి, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేక, గుర్తు చేసేవాళ్ళు లేక, వాళ్ళకి నిలబడే వాళ్ళు లేక ఎటోళ్ళు అటు తిరుగుతున్నారు అంతే. అమ్మ, ఒక పని చేద్దాం వాణి గారు, మీరు ఒక్కసారి ఆయనతో మాట్లాడే అవకాశం ఉంది అంటే, మీ హస్బెండ్, ఆయన పేరేంటమ్మా? ఆనంద్ గారితో ఒక్కసారి మాట్లాడదాము, కొంచెం ఆలోచిద్దాము. ఎందుకంటే మా కోసం కాదు, మీకోసం కాదు, పాప కోసం. ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్కసారి ఆనంద్ గారితో మన నాగేశ్వర్ గారు మాట్లాడతారు ప్లీజ్. నాకైతే ఇష్టం లేదు కానీ మీ ఇష్టం అండి. ఇంకా సరే అమ్మా, మీరైతే ఫోన్ కలపండి, కలిపిన తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత ఏం చేద్దాం అనేది డిసైడ్ చేద్దాం. కావ్య, నాన్నగారికి ఒకసారి కనెక్ట్ చేయమ్మా, మాట్లాడదాము, మేమున్నామని చెప్పి కనెక్ట్ చేయి. ఓకే మేడం, కనెక్ట్ చేస్తున్నా. హలో నాన్న, ఐ డ్రీమ్ అందమైన ప్రయాణం అనే ఒక ప్రోగ్రామ్ ఉందని చెప్పాను కదా. ఆ ప్రోగ్రామ్ నుంచి జయ మేడం, నాగేశ్వరరావు సార్ మీతో ఒకసారి మాట్లాడుతున్నారు. అమ్మ ఆల్రెడీ మాట్లాడేసింది, ఒక్కసారి మాట్లాడండి నాన్న. నాన్న ప్లీజ్ నాన్న, అట్లా అనకండి నాన్న, మాట్లాడండి నాన్న. నాన్న లైన్ లో ఉన్నాను నాన్న, ఒక్కసారి మాట్లాడండి నాన్న. ఆనంద్ గారు, హలో ఆనంద్ గారు, నేను నాగేశ్వరరావు పూజారి అడ్వకేట్ ని మాట్లాడుతున్నా అండి. నమస్తే సార్, బాగున్నారా సార్? అంతా హెల్త్ అంతా బాగుందా? నమస్తే అండి ఆనంద్ గారు, నిన్ను జయానండి. బాగున్నారా? పాప మమ్మల్ని అప్రోచ్ అయింది మా ప్రోగ్రామ్ కి, తను ఒక మెసేజ్ పెట్టింది. ఎట్లా అంటే, ఈ వయసులో పిల్లలు ఏదో అటు చేస్తున్నారు, ఇటు చేస్తున్నారు, అట్లా ఉన్నారు, ఇట్లా ఉన్నారు, ఏం చేయాలో తెలియక సాధారణంగా పేరెంట్స్ మా దాకా వస్తూ ఉంటారు. కానీ ఇది ఎట్లా ఉందంటే, కావ్య మా తల్లిదండ్రుల్ని కలపండి అని చెప్పేసి మమ్మల్ని అప్రోచ్ అయింది. మాకైతే ఇమీడియట్గా మాట్లాడాలనిపించింది. వాణి గారితో మాట్లాడాము. ఒక్కసారి మీ వర్షం తెలుసుకుందామనే ఒక ముఖ్య ఉద్దేశం, అంతేనండి, వేరే ఏం కాదు. దయచేసి మీరు వేరే రకంగా తీసుకోవద్దండి. చాలా కారణాలు ఉన్నాయి మేడం, కానీ చాలా స్ట్రాంగ్ గా అయితే ఒక 3 కారణాలు ఉన్నాయి మేడం. ఒక్కసారి ఆ కారణాలు ఏంటో తెలుసుకోవచ్చండి. నాగేశ్వర్ గారు కూడా ఉన్నారు, ఒక్కసారి మీరు ఆ కారణాలు చెప్పండి. చెప్తాను మేడం. మేడం, మాకు మ్యారేజ్ అయ్యి ఒక 20 years అయిందండి. ఓకే. ఇప్పుడు 2 years తర్వాత మా కావ్య పుట్టింది. ఇప్పుడు ఆవిడకు 18 years ఉన్నాయి మేడం. అయితే మా అమ్మా నాన్నలు వచ్చినప్పుడు తను సరిగ్గా వాళ్ళతో మాట్లాడకపోయేది మేడం. ఎప్పుడండి? సరిగ్గా ఉండకపోయేది. ఎప్పుడు? మా పాప పుట్టిన తర్వాత నుంచి ఎక్కువైంది.
అమ్మా నాన్న వస్తుంటారు పాపం చూడాలి అని చెప్పేసి 1-2 సార్లు ఎక్కువ వస్తుంటారండి. అమ్మా నాన్నలు అన్నప్పుడు వస్తారు కదండి, కనీసం మాట్లాడడం కూడా హ్యాపీగా మాట్లాడకపోయేది. ఓకే అండి. కనీసం వాళ్ళతో సరిగ్గా ఉండకపోయేది. ఉన్నప్పుడు లేదు అంటే వాళ్ళు వస్తున్నారంటేనే 1 గంట ముందు డ్యూటీకి వెళ్ళిపోయేది. నాకు మా కావ్య తర్వాత ఇంకో బిడ్డ కావాలని నాకు కోరిక అండి. నాకు 2 బిడ్డలు ఉండాలనేది నా కోరిక. అదేలేండి. ఆ కోరికని నిర్మోహమాటంగా నాకు 2వ బిడ్డ వద్దు, 1 బిడ్డే చాలు అని ఆమె నిక్కచ్చిగా చెప్తూ ఉండేది అని చెప్పి దాని మీద పెద్ద డిస్కషన్. ప్రతి చిన్న విషయానికి ఈ కోపము ఇంట్లో చూపించేదండి. ప్రతి విషయంలో కూడా స్కూల్కి వస్తే కూడా స్కూల్లో కూడా ఈ విషయంలో మరి వాళ్ళకి అక్కడ స్టాఫ్ కు తెలియదు కానీ మా ఇద్దరికి తెలుస్తుంది కదా ఆమె యొక్క చిరాకు. ఈ ఫస్ట్ నుంచి జరుగుతున్న ఇంకో సమస్య పెద్దదైంది. ఏంటంటే తన సాలరీ గురించి 1 రోజు లెక్క చెప్పదండి, ఇంట్లో ఇవ్వదండి. అసలు ఏం చేస్తున్నావు అని, ఏంటి అసలు నాకు చెప్పవా ఏంటి, మరి నాకు హక్కు లేదా అంటే అంటే నేను దుబారా చేస్తానా, నేను నా ఖర్చులు ఉండవా, నా డబ్బు నా ఇష్టం అనే దగ్గరికి వచ్చిందండి. అదేలేండి. నా డబ్బు నా ఇష్టం అనే దగ్గరికి వచ్చిందండి. అంటే అంత తీవ్రంగా అంత ముఖం మీద చెప్పేసింది, అంత మొండిగా ఉంటది. లెక్క అంటే ఐ మీన్ ఏంటంటే ఇంట్లోకి మొత్తం నేనే తెస్తున్నాను. ఇంట్లో కిరాణా సామాను గాని, రెంట్ గాని, పాప చదువుల కోసం గాని ఇవన్నీ చూస్తున్నాను కదండి. అసలు వచ్చే డబ్బులు అసలే చెప్పకుండా ఎన్నిసార్లు అడిగినా దాట వేస్తుండేది. చాలా పుల్ల విరిచినట్టుగా ప్రతిదీ ఇట్లనే చెప్తుండేది. దూరం పెరిగిపోయింది ఇద్దరి మధ్య. నాకు కూడా చికాకు వచ్చేసింది, తనతో గ్యాప్ వచ్చేసింది. అసలు మాటలు లేకుండా 15 years అయింది మేడం. మాటలు లేవు, ఒకే ఇంట్లో ఉంటున్నాం కానీ ఒకేసారి పాప ఉన్నప్పుడు మాత్రమే డైనింగ్ టేబుల్ మీద ఇద్దరం కలిసి తింటాం. కానీ ఇద్దరము కనుక ఉన్నట్టయితే నేను తిన్న తర్వాత తను తింటది, తను తిన్న తర్వాత నేను తినడం, ఇట్లా అంటే ఒక ఏది లేకుండా మనుషులు మాట్లాడే పరిస్థితి లేదు. 15 years అండి. ఎంత బాధ, ఎంత అనుభవిస్తున్నానో నాకు తెలుసు అండి. కుదరినప్పుడు ఇంకా ఎందుకులే, ఇంకా మనం కలిసి ఉండటం ఎందుకులే అని అనుకున్నాం. ఎప్పుడు పాప ఒక 3 years ఉన్నప్పుడే అనుకున్నామండి డిస్కషన్ లో. సర్లేండి అయితే ఏంటి అన్నట్టుగా ఆ డిస్కషన్ లోనే ఇంకా నేను కూడా విడిపోదాం ఏముంది అని మాట్లాడేసింది. పాప ఇంకా చిన్నపిల్ల, తనను దాటి తనకు చిన్నపిల్లని ఇలా వదిలేసి విడిపోతే తల్లిదండ్రులు లేని పాపగా ఎదగొద్దు. తల్లి దూరమో ఉంటుంది కదా మేడం. అవునండి. విడిపోవడం అంటే ఒకరి దగ్గర ఉంటది, కానీ ఒకరు దూరమైన పాపగా పెరగొద్దు అని ఒకటి అనిపించింది మేడం. అదేలేండి. ఇన్ని రోజులు నా కోసమే కదా మీరు త్యాగం చేసి అమ్మతో ఇష్టం లేకపోయినా ఉన్నారు. ఇప్పుడు కూడా ఉండొచ్చు కదా నాన్న. హలో, కుదరకపోవచ్చు అమ్మా, ఎందుకంటే నాన్న నాకు తెలుసు నాన్న మీరు బాధపడ్డారు, నేను కూడా బాధతోనే ఉన్నాను నాన్న. మీరు సైలెంట్ గా అలా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు అలా టీవీ సౌండ్ తప్ప ఇంకేది ఉండేది కాదు నాన్న. మీరిద్దరు కలిసి మాట్లాడుకొని నా కోసం అయినా మీరిద్దరు మాట్లాడుకొని ఉండుంటే ఇప్పుడు ఇంత నాకు వచ్చేది కాదు నాన్న. కరెక్టే అమ్మా, కానీ అమ్మకు విడిపోవడమే మంచిది అయినప్పుడు అమ్మకు మంచిదైంది, నాకు ఇష్టపడదామని. ఆనంద్ గారు, ఏదో యుక్త వయసులో మీరు తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల దాన్ని అక్కడి నుంచి మీరిద్దరు మాట్లాడుకోకుండా దాన్ని పెంచుకుంటూ వచ్చి దాన్ని అలా చేసుకుంటూ వచ్చేసి ఇప్పుడు ఆ సమస్యకు విడిపోవడం అనేదాన్ని, పాపకు 18 సంవత్సరాలు నిండినాయి కాబట్టి ఇక విడిపోవచ్చు అనే భ్రమలోకి వచ్చేసారు మీరిద్దరు. మీరు బీయింగ్ ఏ ప్రిన్సిపల్, మీ చేతిలో కొన్ని వేల జీవితాలు, లక్షల జీవితాలు బాగుపడి ఉంటాయి సార్. అదే మన పిల్ల దగ్గరకు వచ్చారకు మనం అట్నే చేస్తామా? ఇదే సమస్య వేరే వాళ్ళు మీకు వచ్చి చెప్తే మీరేం చెప్తారు సార్? విడిపోండి అని చెప్తారా? చెప్పం సార్. మరి మీరు వేరే వాళ్ళకి చెప్పినప్పుడు మరి మీరు ఎట్లా విడిపోతారు సార్? అంటే నా సమస్య వేరని నేను అనుకుంటున్నా సార్. ఎంత బాధ అనిపిస్తుందంటే ఆ పాప మాట్లాడుతుంటే. ఆ అమ్మాయి తెలివైన అమ్మాయి కాబట్టి, మీ ఇద్దరి పెంపకంలో మంచిగా పెరిగింది కాబట్టి, మీరిద్దరు కలిసి ఉండకుండా కూడా అర్థం చేసుకుంది కాబట్టి, ఆమెకి ఒక సమస్యను ఎట్లా పరిష్కరించుకోవాలనే ఒక అవగాహన ఉంది కాబట్టి కనీసం మాకు కాల్ చేయటం వల్ల ఇటువంటి సమస్యలు ప్రపంచానికి తెలుస్తున్నాయి.
పక్కదారి పట్టకుండా పాప పక్కదారి పట్టకుండా ఒక పద్ధతి. ఇప్పుడున్న యువత ఎట్లుంది, తల్లిదండ్రులు ఎడిపోతే ఉన్నది, నాకైతే 18 సంవత్సరాలు వచ్చినాయి, నాకైతే ఫెసిలిటీస్ ఇస్తున్నారు కదా అన్న టైపులో ఉన్నారు. మీరు ఎంత మంచిగా పెంచుంటే, ఎంత విలువలతో పెంచుంటే, ఆ అమ్మాయి తల్లిదండ్రులు కలిసి ఉండాలి అని ఒక డెసిషన్ తీసుకొని, ఓకే, మాలాంటి ఫోరంకి కాల్ చేసి, ఓకే, మమ్మల్ని బతిమలాడటము, మిమ్మల్ని బతిమలాడటం అనేది అది చాలామందికి దక్కని అదృష్టం సార్. అది మీరు ఇంత మంచిగా పెంచారు కదా, ఇంత త్యాగాలు చేసుకుంటూ వచ్చారు కదా, ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మీరు మీ పాప కోసం త్యాగం చేయడం తప్పే ఉంది. వాణి గారు ఉన్నారమ్మా, వింటున్నారా మీరు? అంత బ్యూటిఫుల్ అమ్మాయి మీకు ఉంది, అంత తెలివిగల అమ్మాయి ఉంది, ఆలోచించే విషయ పరిజ్ఞానం ఉంది. అటువంటి అమ్మాయిని మీరు వదిలిపెట్టేసి ఎటోలట వెళ్ళిపోతా అంటే ఇంకా జీవితంలో ఏమి మిగిలి ఉంటుందమ్మా? ఓ 40 సంవత్సరాలు మా పిల్లగానికి వచ్చినా కదని చెప్పి మనం పంపించలేము. ఆ 40 సంవత్సరాలు కూడా ఏదైనా కష్టం వస్తే మనం ఉన్నవనే భరోసా ఇవ్వాలి తప్ప, ఇక నీకు 18 సంవత్సరాలు వచ్చినాయి, లీగల్గా నువ్వు మేజరు, ఇక మా అవసరం నీకు లేదు అని చెప్పనికి అది 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 చెప్పనికి డ్రామాటిక్గా బాగానే ఉంటుంది, కానీ నిత్య జీవితంలో అది పనిచేస్తారు. అది కాదు, వాళ్ళకి ఇవ్వాల్సిన ఆర్థిక స్వేచ్ఛ, వాళ్ళకి ఇవ్వాల్సిన కెరియర్ స్వేచ్ఛ ఇవ్వాలి, కానీ బంధాలకు మేజర్ మైనర్ ఏముంటుంది సార్? బాగా చెప్పారు. వాణి గారికి ఆవిడ తల్లిదండ్రులు కావాలి, వాళ్ళు చక్కగా ఉండాలి. ఆనంద్ గారికి తన తల్లిదండ్రుల్ని చూసుకోలేదు అనే ఒక బాధ. మరి ఈ పాప ఏం చేసింది కావ్య? రేపటి రోజున అమ్మాయికి అసలు అచ్చట ముచ్చట ఎన్నుంటాయండి. ఆడపిల్లకి పెళ్లి చేయాలి, పెళ్లి చేయాలి, వాళ్ళకి పిల్లలు పుడతారు, అప్పుడు ఎవరు చూసుకుంటారు? లైఫ్ కరెక్ట్ లైఫ్ 40 years తర్వాత స్టార్ట్ అవుతుంది సార్. అసలు తనకు తల్లిదండ్రులు వద్దా? 40 years తర్వాతనే లైఫ్ స్టార్ట్ అవుతుంది. లైఫ్ యొక్క మజా 40 years తర్వాతనే వస్తుందని చెప్తా నేను. అదే, వాటిని సార్ట్ అవుట్ చేసుకోలేరా ఇప్పటికీ? ఎందుకు చేసుకోలేరు? 100% సార్ట్ అవుట్ చేసుకుంటారు. ఏమ్మా ఏముంది ప్రాబ్లం? ఇప్పుడు ఏముంది ప్రాబ్లం? మనం చూసే విధానాన్ని బట్టి ప్రాబ్లం కనిపిస్తుంది. అంతేగా, ఒక ప్రాబ్లం అనుకుంటే ప్రాబ్లం కిందనే కనిపిస్తుంది. అమ్మ చెప్పండి, ఇప్పటికి మీరు ఏదైతే ఫేస్ చేశారని అనుకుంటున్నారో ఆ ప్రాబ్లమ్స్ ఇప్పటికీ రన్ అవుతున్నాయా? రైట్. మీరండి ఆనంద్ గారు, వాణి గారి వైపు నుంచి మీరేదైతే అనుకున్నారో, ఏదైతే జరిగినాయో మీకు అవి కంటిన్యూ అవుతున్నాయని అనుకుంటున్నారా ఇప్పటికీ? కంటిన్యూ ఏం లేదు మేడం, ఇంకా ఎవరి కాలం అలా ఉంటున్నాము, కానీ అభిప్రాయాలు ఇంకా తను ఖర్చులు తను అలాగే ఉన్నాము, గొడవలేం లేవు. చూసారా సార్, నాన్న పడే కష్టం అమ్మకి తెలుస్తుంది, అమ్మ పడే కష్టం కూడా నాన్నకు తెలిసిపోతుంది సార్. అమ్మకి ఏం చీర కావాలంటే నాన్న అది తీసుకొస్తాడు, నాన్నకేం తల్లి కావాలంటే అమ్మ చేసి పెడుతుంది. ఇద్దరు కలిసి ఏ గుడికి వెళ్ళాలని తెలియకుండానే డిసిజన్ తీసుకొని వెళ్ళిపోతారు. అసలు వాళ్ళ దగ్గర సమస్య అనేది లేదు సార్, వాళ్ళిద్దరు చాలా మంచి అండర్స్టాండింగ్ లోనే ఉన్నారు. చూసే నాకైతే ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నా తెలిసిపోతుంది సార్. వాళ్ళిద్దరి మనసుల్లో ఎక్కడో ఒకరి మీద ఒక ప్రేమ ఉంది, కాకపోతే అది ఎక్స్ప్రెస్ చేస్తే తగ్గిపోతానేమో అనే ఉద్దేశంతో అది అట్నే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు అంతే. కాబట్టి వాళ్ళకి విషయం మీద కూడా అవగాహన ఉంది. ఇంతకుముందు మనం చెప్పినట్టు 3 సమస్యలలో ఆల్రెడీ 2 ఎగిరిపోయినాయమ్మా. రెండో బాబు పాపను అనే విషయం ఎగిరిపోయింది ఆల్రెడీ ఎప్పుడో. రెండోది ఏముంటది, అమ్మా నాన్న ఇంటికి రావడం కూడా ఇప్పుడు పెద్ద సమస్యే కాదు, అసలు దాని గురించి మాట్లాడే విషయం కూడా కాదు. ఇక 3వ సమస్య ఏముంటది మనకి, ఇక ఫైనాన్షియల్స్. ఆ ఫైనాన్షియల్స్ ఏముందో మీరు కూర్చొని ఒకసారి, మన ఆనంద్ గారికి డౌట్ ఉంది అసలు ఈమె సాలరీ అంతా ఏం చేసింది ఇన్ని సంవత్సరాలు అని అతి పెద్ద డౌట్ ఉండి ఉంటది పాపం. అంతేనండి ఆనంద్ గారు? డౌట్ కాదు సార్, ఇప్పుడు చేసేది తనకు తెలిసే చేస్తది, తను ఏం తప్పు చేయదని తెలుసు, కానీ చెప్పి చేస్తే బాగుంటది కదా. మళ్ళా ప్రేమ, మళ్ళీ ఆమెనే సపోర్ట్ చేస్తున్నాడు ఆయన మాటలలో కూడా. తప్పు చేయదు, ఇదే సమస్య ఇది. వాణి గారు ఒకరి మీద ఒకరికి ఖతర్నాక్ నమ్మకం ఉంది, కానీ కమ్యూనికేషన్ లేదు అంతే. సార్ నేను బీఈడి లో చూసి తన ఫ్రెండ్స్ ద్వారా తన వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసుకొని నేను అరేంజ్డ్ మ్యారేజ్ గా చేసుకున్నాను సార్. అవును, తనని ఇష్టపడి. అవును, తనంటే చాలా ఇష్టం సార్ నాకు. మరి అంత ఇష్టం ఉన్నప్పుడు మీరే ఒక మెట్టు దిగచ్చు కదా, ఏమైతే చెప్పండి. 99% ఆడవాళ్ళు ఎప్పుడు వాళ్ళకి ఏ రూపాయి ఇచ్చినా దాంట్లో ఎంతో కొంత సేవింగ్ చేయాలనే ఉద్దేశంతోనే ఉంటారు. 99%. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఇది రేపు ఎప్పుడైనా పనికొస్తుందేమో అనే ఉద్దేశంతో సేవింగ్ చేయాలనే ఉంటారు. ఎంత చక్కటి మాట చెప్పారు. ఇప్పుడు మీరు కూడా 1% ఆడవాళ్ళు వాళ్ళు ఏమైనా దుబారా ఖర్చులు చేస్తే చెప్పలేం, కానీ నాకు తెలిసి వాణి గారు కూడా ఏం పైసలు వేస్ట్ చేయకుండా ఉంటారు. అమ్మా ఒక్కసారి ఆ విషయం అంటే ఒక క్లారిటీ ఇవ్వండి. మా ముంగట క్లారిటీ ఇచ్చేసేయండి, అయిపోతుంది. మేడం అది
ఒక అందులో శాలరీలో ఎంత ఒక 20% ఏమో అమ్మోళ్ళకి అట్లా పంపించేదాన్ని, మిగతాదంతా ఫిక్స్డ్ లో పెట్టాను పాప కోసం అని. నేనైతే అసలు ఏం ఖర్చులు గానీ ఏమీ వాడను మేడం, తనకు తెలుసు ఆ విషయం. ఇంట్లో బాక్స్ తీసుకుని ఇంట్లో టిఫిన్ తినేది తప్పితే మళ్ళీ ఇంట్లోనే టీ తాగడం తప్పితే బయట ఎక్కడ ఏమి కొనుక్కుని తింటాం కానీ అది ముందు నుంచి ఉన్న అలవాటే అది. అది అసలు అతనికి నా విషయం తెలుసు, నేను ఏం ఖర్చు పెడతానా లేదా అనేది కూడా తెలుసు. ఒక పేరెంట్స్ కి ఇవ్వద్దు దాని దగ్గరే మాకు అంత గొడవ అనమాట. నేను ఎంత కొంత అసలు 20% ఇచ్చుంటానేమో వాళ్ళకి అంతే. దీన్ని బట్టి నాకు అర్థమైందంటే పాప కోసమే ఆడవాళ్ళని ₹1,00,000 ఎందుకు పెట్టిన దీన్ని బట్టి అర్థం. అదే కదా, మాకు వంటలకు 40 పెట్టినట్టు ఆడవాళ్ళకి ₹1,00,000 పెట్టినట్టే గ్రేట్. మంచి మంచి నిర్ణయం కదా. ఆనంద్ గారు వింటున్నారా? ఆనంద్ గారు విన్నారు కదా, ఆమె శాలరీలో 20% మాత్రమే పేరెంట్స్ కి ఇచ్చి 80% ఆఫ్ ద శాలరీ ఆమె సేవింగ్స్ చేసింది పాప కోసం అని చెప్తున్నది. విన్నాను సార్, చాలా సంతోషము. ఇప్పుడు మీ ద్వారా ఈ విషయాలు వింటున్నా, అప్పుడే ఈ విషయాలు ఎప్పటికప్పుడు నాతో డిస్కస్ చేస్తే 20 కాదు సార్ 30% ఇచ్చినా నేను కాదనే వాడిని కాదు కదా. ఇప్పుడు యంగ్ ఏజ్ లో ఉంటారు కదా సార్, అప్పుడు అంతా కొద్దిగా ఇమ్మెచ్యూరిటీ ఉంటది, భయం ఉంటది, మొగుడు పైసలు తీసుకొని ఏం చేస్తాడో నాకు రావేమో, అట్లా రకరకాల భయాలు ఉంటాయి. ఇప్పటికైనా పాప కోసం తను ఇంత సేవ్ చేసింది అనేది ఇప్పటి వరకు ఇప్పుడు చెప్పడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. వాణి ఎప్పుడో నాతో డిస్కషన్ లో ఇలా చెప్తే హ్యాపీగా ఇంత దాకా రాకపోయేది కదా వాణి. ఎక్కడ ఒకటే గొడవ కదా, పేరెంట్స్ కి ఇవ్వద్దు. అమ్మ నాకు కూడా మీ ఆస్తి ఇచ్చడం అంటే ఏం వద్దమ్మా, మీరిద్దరు కలిసి ఉంటే చాలమ్మా. ఇప్పటికైనా మీ డిసిషన్ మార్చుకోండి. తల్లి తల్లి అని పిలిచి నాకు తల్లిని దూరం చేస్తారా నాన్న? లేదమ్మా తల్లి. అవునా? అందరం కలిసే ఉన్నారు. మాటలు అనేటివి సమస్యని తగ్గించాలా, అవునండి, పెంచకూడదు. మాటలు మాట్లాడే పద్ధతి కానీ విధానం కానీ అది స్పష్టంగా నీట్గా ఉంటే సమస్యలు ఎప్పుడు రావు. అవునండి, అది అర్థం చేసుకోవాలి. అమ్మా నన్ను కలిపినందుకు చాలా థ్యాంక్స్. డోంట్ వరీ అమ్మ, జీవితంలో నీకు ఏ సమస్య వచ్చినా ఇట్లనే పోరాడు, ఇంతే స్పష్టంగా ఉండు, నువ్వు ఉన్నత శిఖరాలకు ఎదుగు, మీ అమ్మ నాన్నల పేరు నిలబెట్టు. ఎప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా మాకు కాల్ చేయండి, మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు మీకు అందరికీ అందుబాటులో ఉంటాము. సాధ్యమైనంత వరకు మీ సమస్యల్ని పరిష్కరించడానికి కూడా ప్రయత్నిస్తుంటాం. కాబట్టి మీరు స్ట్రెస్ గురైపోయి లేకపోతే సమస్యను ఎక్కడ చెప్పుకోవాలో అర్థం కాక, ఎవరు సాల్వ్ చేస్తారో అర్థం కాక రకరకాల టర్మ్స్ తీసుకోకండి. ఎందుకంటే కుటుంబం ఎప్పటికీ మర్చిపోలేను సార్. ఇన్ని ఇయర్స్ నుంచి నేను పడుతున్న సైలెంట్ టార్చర్ ఇప్పుడు ఇప్పటితో పోయింది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ది బెస్ట్ తల్లి. ఆల్ ద బెస్ట్, మంచిగా ఉండండి అమ్మ. ఆనంద్ గారు అండ్ వాణి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు, నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.